తెలంగాణలో ఆగస్టు మొదటి వారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిక జారీ చేశారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే సూచనలతో రాష్ట్రంలో రేపటి నుంచి వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని తెలిపారు. ప్రస్తుతం అల్పపీడనం వద్ద గాలి వేగం గంటకు 45 కిలోమీటర్లుగా ఉంది. ఇది 2 రోజుల్లో వాయుగుండంగా మారవచ్చని అధికారులు చెప్పారు. అదే సమయంలో ఆగస్టు 2 నాటికి అండమాన్ నికోబార్ దీవుల వద్ద మరో అల్పపీడనం ఏర్పడి బలపడితే ఆగస్టు 5 తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఇవాళ తెలంగాణలో ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ మధ్యాహ్నం ఎండ ఉండవచ్చని, సాయంత్రం మేఘాలు దట్టంగా మారి అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో గాలి వేగం గంటకు 18 కిలోమీటర్లు, ఉష్ణోగ్రత 30 నుంచి 33 డిగ్రీల సెల్సియస్, తేమ 57% నుంచి 85%గా నమోదవుతోంది. గత 2 రోజులుగా వేడిగా ఉన్న హైదరాబాద్ వాతావరణం బుధవారం ఒక్కసారిగా మారింది. నాచారం, మల్లాపూర్, తార్నాక, హబ్సీగూడ, చిలికానగర్, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హస్తినాపురం, ఉప్పల్, రామంతపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు నీటిని తొలగించే చర్యలు చేపట్టాయి. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పడమటి గాలుల వేగంలో మార్పుల కారణంగా తమిళనాడులో ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు 1-2 ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముంది. ఈ మేరకు ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తిరువారూరు, నాగపట్టణం, మైలాడుదురై, పుదుకోట తదితర జిల్లాలు, కారైకాల్ ప్రాంతాల్లో 1-2 ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశముంది. రాజధాని నగరం చెన్నైలో ఆకాశం మేఘావృతంగా ఉంటూ పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 37 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 28 నుంచి 29 డిగ్రీల వరకు ఉంటాయని వాతావరణ కేంద్రం తెలియజేసింది.